హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లిసిటీ షా. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాళ వీడియో ఏంటి అనేది చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చితే తప్పకుండా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే వీడియోస్కి ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కమెంట్ కూడా చేయండి. సో ఇవాళ వీడియో ఏంటి అంటే ఇవాళ వ్లాగ్ కానీ లేదంటే రెసిపీస్ ఎట్లాంటివి షేర్ చేయట్లేదు. అక్క మీ ప్రెగ్నెన్సీ స్టోరీ షేర్ చేయండి అక్క అని చెప్పేసి అడుగుతున్నారు కదా. సో అందుకని ఇవాళ సరదాగా నా ప్రెగ్నెన్సీ స్టోరీ అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే నాది నార్మలా లేదంటే సి సెక్షనా, నేను ప్రెగ్నెన్సీ టైంలో చేసిన మిస్టేక్స్, ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ నేను ఎట్లా సఫర్ అయ్యాను, అంటే డెలివరీ అయిన తర్వాత నేను ఎట్లా సఫర్ అయ్యాను ఏంటి అనేది మొత్తం కూడా ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తానే. సో ఫస్ట్ నాది నార్మలా సి సెక్షనా అనే విషయానికి వస్తే నా 2 డెలివరీలు కూడా నార్మలేనండి. నాకు నార్మల్ డెలివరీస్ హ్యాపీగా జరిగాయి. అండ్ నేను వచ్చేసి నా హాస్పిటల్ వచ్చేసి మంగళగిరిలో పీజిఎన్ నర్సింగ్ హోమ్, అంటే పి గిరిజ నర్సింగ్ హోమ్ అని చెప్పేసి మంగళగిరిలో ఉంటుంది. అక్కడ ఆల్మోస్ట్ అన్నీ కూడా 99% అన్నీ నార్మల్ చేయడానికి చూస్తారు. ఏదన్నా కొంచెం క్రిటికల్ అనుకుంటే తప్ప అన్నీ కూడా నార్మల్గానే చేస్తారు. అండ్ మా ఆడపడుచు కానీ మా అక్క కానీ ఇద్దరు కూడా అక్కడే చూయించుకున్నారు. ఇద్దరికి కూడా నార్మల్స్ అయ్యాయి. అందుకని చెప్పేసి నన్ను కూడా అక్కడే చూయించారనమాట. సో నా 2 డెలివరీలు కూడా చాలా పీస్ఫుల్గా నార్మల్ డెలివరీస్ అయితే అయ్యాయి. సో అది ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో నాకు వామిటింగ్స్ అనేవి బాగా ఉండేవన్నమాట. ఈవెన్ నేను ఒక 2 మినిట్స్లో నాకు డెలివరీ అవుతుంది అనుకున్న టైంలో కూడా నాకు వామిటింగ్ అయితే అయ్యాయి. అంత దారుణంగా నాకు ప్రెగ్నెన్సీ టైంలో అయితే వామిటింగ్స్ అయ్యాయి అనమాట. నిజంగా 3rd మంత్ నుంచి కూడా నాకు వామిటింగ్స్ బాగా ఉన్నాయి. సో నేను నిజం చెప్పాలి అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఫ్రూట్స్ తినడం కానీ టాబ్లెట్స్ వేసుకోవడం కానీ అస్సలు చేసేదాన్ని కాదు. బేసిక్గా ఏంటంటే ఏదైనా తింటే వామిటింగ్ అయిపోతుందేమో, ఏదన్నా తింటే వామిటింగ్ అయిపోతుందేమో అని చెప్పేసి అదొక భయం ఏర్పడింది అనమాట నాకు. బేసిక్గా ప్రెగ్నెన్సీ టైంలో నాకు అసలు ఫ్రూట్స్ అనేవి పడేవి కాదు. నిజం చెప్పాలంటే వాటర్ మిలన్ కానీ మస్క్ మిలన్ కానీ ఇట్లాంటివి, కొంచెం జాంకాయ ఇట్లాంటివి తిన్నాను. మామిడికాయ అంతే. మామిడికాయ అంటే వేడి కాబట్టి అంతగా తినేవలేదు. కానీ ఇంకా రిమైనింగ్ యాపిల్ కానీ దానిమ్మ, ఆరెంజ్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అవైతే నిజంగా అస్సలు సరిపడేవి కాదండి నాకు. ఏదైనా తిన్నా కూడా వెంటనే వామిటింగ్ అయిపోయేది అనమాట. ఈవెన్ మిల్క్ అయినా సరే, మిల్క్ మాత్రం కొన్నాళ్ళు కొంచెం సాఫ్రాన్ వేసుకొని తాగేదాన్ని, కొన్నాళ్ళు ఏమో కొంచెం కాఫీ లాగా తాగాను అంతే తప్ప నిజం చెప్పాలంటే అసలు నేను ఫ్రూట్స్ అసలు మెయిన్లీ తినాల్సింది యాపిల్, పొమోగ్రానేట్ ఇట్లాంటివే కదా. సో అస్సలు నాకు సరిపడేవి కాదు. తిన్న వెంటనే వామిటింగ్ అయిపోయేది అనమాట. ఇంకా ఫ్రూట్స్ ఏంటంటే ఫ్రూట్స్ తింటే మంచిది కాబట్టి నేను ఏంటంటే కివి అను స్ట్రాబెర్రీ తింటే మంచిది అంటారు కదా ప్రెగ్నెన్సీ టైంలో. అందుకని అవి మాకు అప్పుడు అవైలబుల్గా లేక నేను అమెజాన్లో డ్రైడ్ కివి అను డ్రైడ్ స్ట్రాబెర్రీ ఆర్డర్ చేసుకున్నాను. అవి కూడా దిగేవి కాదు, బట్ ఆర్డర్ చేసుకున్నాను కదా అని చెప్పేసి ఎట్లా కొట్లా తిన్నాను అనమాట. ఆ దెబ్బతో ఇంకా మళ్ళీ ఆర్డర్ అయితే పెట్టుకోలేదు నేను. ఇంకా టాబ్లెట్స్ విషయానికి వస్తే అసలు నిజంగా చెప్తే నమ్మరు కానీ అస్సలు టాబ్లెట్స్ కూడా వేసుకునేదాన్ని కాదు. ఒక ఐరన్ టాబ్లెట్ కానీ ఒక కాల్షియం టాబ్లెట్స్ కానీ అసలు ఏం వేసుకోలేదండి. నిజంగా డాక్టర్ గారు కావాలి ఇచ్చేవాళ్ళు. ఫోలిక్ యాసిడ్ క్యాప్సూల్స్ అనుకుంటా, అవి ఫోలిక్ క్యాప్సూల్స్ మొత్తానికి ఫోలిక్ యాసిడ్ క్యాప్సూల్స్ అని అనుకుంటున్నాను. అవి ఇచ్చేవాళ్ళు. అవి మాత్రం డాక్టర్ తన చేతులతో ఇచ్చేవాళ్ళు కాబట్టి వేసుకునేదాన్ని. ఇంకా ఏది కావాలన్నా సరే మెడికల్ షాప్లోనే తీసుకోవాలి. ఇంకా ఐరన్ కానీ కాల్షియం కానీ ఇంకా వామిటింగ్స్ టాబ్లెట్స్ ఒకటి వేసుకునేదాన్ని అంతే. ఆ ఫోలిక్ యాసిడ్ క్యాప్సూల్స్ ఇంకా వామిటింగ్ టాబ్లెట్స్ ఈ 2 వేసుకున్నాను. ఐరన్ టాబ్లెట్స్ కానీ కాల్షియం కానీ అస్సలు వేసుకునేదాన్ని కాదు. మంత్లీ చెకప్కి వెళ్ళడం, ఒక కవర్ నిండా మెడిసిన్స్ తెచ్చుకోవడం, అక్కడ కవర్ అక్కడ పెట్టేసేయడం అంతే. ఎవ్రీ మంత్ కూడా ఇట్లనే ఉండేది. ఇంకా మనకి ఇంజెక్షన్స్ చేస్తారు కదా, అంటే ఐరన్ ఇంజెక్షన్స్ చేస్తారు కదా, అవైతే చేయించుకునేదాన్ని. నిజంగా ఒకప్పుడు ఏంటంటే టాబ్లెట్స్ బాగా మింగేదాన్ని. బట్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత, అంటే కన్సీవ్ అయిన తర్వాత అసలు ఈ టాబ్లెట్స్ ఏంట్రా బాబు, చక్కగా ఒక ఇంజెక్షన్ చేయించుకుంటే బాగుంటుంది కదా అన్న పరిస్థితికి వచ్చింది అనమాట. నిజంగా టాబ్లెట్స్ ఏంటంటే నాకు ఐరన్ టాబ్లెట్ వేసుకున్నా కూడా అదేంటో వెళ్ళగానే ఇంక వామిటింగ్ అయిపోయేది. తిన్నది కూడా వామిటింగ్ అవుతుంది కదా, ఇంకా టాబ్లెట్ వేసుకోవడం ఎందుకని చెప్పేసి అనిపించి నేనైతే టాబ్లెట్ వేసుకునేదాన్ని కాదు. ఒకటి పౌడర్ లాగా ఉంటుంది, కోకో పౌడర్ ఎట్లయితే ఉంటుందో అట్లాగా ఇచ్చారు నాకు. ఐరన్ పౌడర్ లాగా ఇచ్చారనమాట. అది కొంచెం వాటర్లో వేసుకొని కలుపుకొని తాగమన్నారు. ఈవెన్ అది కూడా అంతే. నాకు ఏంటో మరి అసలు పడే కాదు నాకు టాబ్లెట్స్. ఈ ఎఫెక్ట్ అంతా కూడా నాకు ఆఫ్టర్ డెలివరీ పడిందండి. నిజంగా ఆఫ్టర్ డెలివరీ ఏంటంటే వాస్విక్ టైంలో ఇదంతా కూడా ఆఫ్టర్ డెలివరీ ఏంటంటే అయిపోయింది, డెలివరీ అయిపోయింది. నైట్ 11:30కి అయిపోతే మార్నింగ్ 7కి 7:30కి ఆ టైంలో ఇంకా రూమ్కి షిఫ్ట్ చేస్తున్న టైంలో
బానే ఉందిగా నడిపించుకొని తీసుకెళ్ళండి అని చెప్పేసి అన్నారు అక్కడ నర్సులు. అంటే వీల్ చైర్ అవైలబుల్‌గా లేదు ఏమో గానీ నడిపించుకొని తీసుకెళ్ళండి అని చెప్పేసి అన్నారు. కొంచెం దూరం వచ్చాను. అంటే కింద స్టెప్స్ ఎక్కి రావాలనమాట. కొంచెం దూరం వచ్చాను. కొంచెం దూరం రాంగాల్నే ఇంక నాకు నిల్లనమాట. అసలు ఎదురు ఏమున్నాయి? అసలు ఏం కనిపించట్లేదు. ఒక చెయ్యేమో అమ్మ పట్టుకుంటే, ఇంకొక చెయ్యేమో మా మామయ్య పట్టుకున్నారనమాట. ఇంక ఎదురు ఏముంది అనేది నాకసలు మొత్తం తిరుగుతుందనమాట. మొత్తం తిరుగుతుంది. ఎక్కడన్నా ఏదన్నా కనిపిస్తే కూర్చుందాం అన్నట్లు అనిపిస్తుంది. అక్కడికి చాలా దూరం వచ్చాను. ఎందుకంటే వాళ్ళిద్దరు కొంచెం సపోర్టివ్‌గా పట్టుకున్నారు గదా! నా కళ్ళు కనపడకపోయినా ఇంకా వాళ్ళు ఎటు నడిపిస్తారు కాబట్టి ఒక అడుగు వేయడమే గదా! సో, అట్లా కొంచెం దూరం వచ్చాను. కొంచెం దూరం రాంగాల్నే ఇంకా ఎదురుగా చైర్స్ అయితే కనిపించాయన్నమాట. ఇంకా వెంటనే ఎళ్ళేసి అక్కడ కూర్చున్నాను. కూర్చోంగాల్నే ఇంక అసలు నాకేమైంది ఏంటి అనేది తెలీదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే స్పృహ కోల్పోయానని చెప్పాలి. అసలేమైంది ఏంటి అనేది గూడా నాకు తెలీదు. ఇదిగోండి చేతులు 2 ఇట్లొచ్చేసాయి. కాళ్ళు గూడా సేమ్ ఇట్లనే వచ్చేసాయంట. నాకైతే అసలు తెలీదు. మా అమ్మ గాని, మా మామయ్య గాని అసలెంత టెన్షన్ పడ్డారంటే ఆ టైంలో ఏమైంది అనుకుంటా చాలా టెన్షన్ అయితే పడ్డారు. కాసేపటి వరకు ఒక 5 మినిట్స్ వరకు అసలు నేను ఎట్లాంటి రెస్పాండ్ గూడా అవ్వలేదంట. చేతులు, కాళ్ళు 2 గూడా ఇట్లా అయిపోయి అసలా మాట గూడా ఏం లేదసలు. పలకడం గూడా ఏం లేదంట. అట్లా అయిపోయింది. నాకసలు తెలీదు ఇదంతా జరిగిన సంగతి. ఇంక తర్వాత కొంచెం సేపటికి వాటర్ ఇచ్చారంట. వాటర్ తాగిన తర్వాత ఇంకప్పుడు కొంచెం బయటకొస్తే ఇంకప్పుడు ఏమైందని చెప్పేసి అడుగుతున్నా. అప్పటికి రూము జస్ట్ ఒక 4 అడుగులు వేస్తే 4, 5 అడుగులు వేస్తే రూమ్ వచ్చేస్తది. కానీ ఆ 4 అడుగులు గూడా వేయలేకపోయాను. చైర్స్ కనిపించేయలేదు. ఇంక వెంటనే కూర్చున్నాను. ఎందుకంటే నాకసలేం కనపడట్లేదు గదా! కూర్చోవాలి అనిపిస్తుంది. ఇంక వెంటనే వెళ్లి కూర్చునేసరికి కూర్చున్న తర్వాతే ఇంక అసలేం తెలియలేదనమాట నాకు. తర్వాత వాళ్ళు ఇట్లా అయిందని చెప్తుంటే అవునా అని ఇంకప్పుడు అనిపించింది ఇదంతా గూడా అప్పటి ఎఫెక్టే. అప్పుడు నేను మెడిసిన్స్ తీసుకోవడం గానీ అంటే నాకు ఇంకొకటి జనరల్‌గా ప్రెగ్నెన్సీ టైమ్‌లో హెచ్‌బీ మనకి అంటే హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ మనకి 12 ఉండాలి. 12 కంపల్సరీ ఉండాలి. కానీ 11 అట్లా ఉన్నా ఏం కాదు. కానీ ఎంతుండేది తెలుసా? 7 కానీ, 8 కానీ ఉండేదనమాట. ఎందుకు? నేను చేసిన నెగ్లిజెన్సీ వల్ల. ఫ్రూట్స్ తినకపోవడం వల్ల గానీ, లేదంటే టాబ్లెట్స్ వేసుకోకపోవడం వల్ల గానీ, నాకెప్పుడు చూసుకున్నా సరే 7, 8 అట్లుండేది. సో, అట్లాగా అయినా గూడా నాకు ప్రెగ్నెన్సీ టైమ్‌లో 9 ఉందనమాట. 9 ఉన్నా సరే నాకు నార్మలే అయింది. మనకి చాలా బ్లడ్ గూడా పోతది గదా! అయినా నాకు 9 ఉన్నా సరే నాకు నార్మలే చేసేసారనమాట. అది ఆ ఎఫెక్ట్ ఇంకా బ్లడ్ లేకపోవడం వల్ల గానీ, అప్పుడు తినకపోవడం ఆ ఎఫెక్ట్ అంతా గూడా నాకు ఆఫ్టర్ డెలివరీ అయితే కనపడిందనమాట. సో, అప్పుడు అనుకున్నా సో, ఇది చూసాను. ఇది చూసి మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీకి ఏమన్నా తిన్నానా అంటే అసలప్పుడు గూడా లేదనమాట. ఫస్ట్ ప్రెగ్నెన్సీ బానే అయింది గదా! ఇది గూడా బానే అయితదిలే అన్న ధైర్యంతో సెకండ్ ప్రెగ్నెన్సీ గూడా అంతే. ఒక టాబ్లెట్ ఏసుకోవడం గానీ, ఫ్రూట్స్ కొంచెం పర్లేదులెండి. అప్పుడు మా హస్బెండ్ క్యారెట్, బీట్రూట్ జ్యూస్ అని అట్లాగా ఇచ్చేవాళ్ళనమాట. సో, సెకండ్ ప్రెగ్నెన్సీలో కొంచెం ఫ్రూట్స్ ఒక రకంగా తిన్నాను గానీ, ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మాత్రం అసలేం లేదు. ఆ ఎఫెక్ట్ అప్పుడు ఆఫ్టర్ డెలివరీ కనిపించిన తర్వాత చాలా బాధ అనిపించిందనమాట. అండ్ ఇంకా ఆఫ్టర్ డెలివరీ విషయానికొస్తే స్టిచెస్ గూడా పడ్డాయి. నార్మలే కానీ స్టిచెస్ గూడా పడ్డాయి. స్టిచెస్ ఏంటంటే అసలు నిజంగా అండి ఆ పెయిన్ నిజంగా పగవాడికి కూడా రాకూడదు. ఇంకా 11:30కి డెలివరీ అయితే ఇవాళ నాది 11:30కి అయితే రేపు ఎల్లుండి డిశ్చార్జ్ చేశారనమాట. ఇంక ఇంటికి వెళ్ళిపోయాము. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత ఇంకా 1 వీక్ ఆల్మోస్ట్ ఆ స్టిచెస్ చాలా పెయిన్ అనిపించాయన్నమాట నిజంగా. టాబ్లెట్స్ ఇచ్చారు. ఇవి పెయిన్ కిల్లర్స్ అని చెప్పేసి టాబ్లెట్స్ ఇచ్చారు. పెయిన్ కిల్లర్స్ గదా! యేసుకుంటున్నాను. కానీ 1 వీక్ వరకు నాకసలు తగ్గలేదనమాట. పెయిన్ అనేది పెరిగింది తప్ప అస్సలు తగ్గలేదు. అసలేంట్రా బాబు ఈ నరకం అనిపించింది నాకైతే నిజంగా. అయితే ఇంకసల ఆ పెయిన్ నేను బేర్ చేయలేక ఇంక వెంటనే హాస్పిటల్‌కొచ్చాననమాట. వస్తే ఇంకక్కడ వాళ్ళు సారీ అమ్మా నీకు పెయిన్ కిల్లర్స్ అయితే ఇవ్వలేదు. ఇవి సంథింగ్ అని చెప్పేసి ఇచ్చారనమాట. అప్పుడు పెయిన్ కిల్లర్‌కి ఒక ఇంజెక్షన్ చేస్తే వెంటనే వితిన్ 5 మినిట్స్‌లో పెయిన్ అనేది నాకు తగ్గిపోయిందనమాట. ఆ పెయిన్ నుంచి రిలీఫ్ వచ్చింది. అప్పటి వరకు ఒకళ్ళు పట్టుకుంటేనే ఒకళ్ళ సపోర్ట్ ద్వారా నడిచింది నేను. ఆ పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ చేయడం వల్ల అసలెవరు పట్టుకోకుండా నడిచాననమాట. సో, అది ఆఫ్టర్ డెలివరీ గూడా ఆ స్టిచెస్ వల్ల చాలా ప్రాబ్లమ్ అయితే కలిగింది నిజంగా.
నియర్లీ 1 వీక్ వరకు అస్సలు నడవలేకపోయాను. బేబీకి ఫీడింగ్ ఇవ్వాలన్నా సరే ఒక పక్కే ఇటు పక్క అయితే కొంచెం గోడ సపోర్ట్‌గా ఉంటదని చెప్పేసి అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, ఇటు పక్క గోడ కొంచెం సపోర్ట్‌గా ఉంటదని చెప్పేసి ఆ గోడకు ఆనుకొని పడుకునేదాన్ని అంతే. బేబీకి ఫీడింగ్ ఇవ్వాలంటే ఆ దరి నుంచి ఈ దరికి కూడా వచ్చేదాన్ని కాదనమాట. అంత పెయిన్ ఉన్నాయి నాకు స్టిచెస్. బేబీని కొంచెం అటు ఇటు తిప్పుకుంటా అట్లా అడ్జస్ట్ చేసి ఫీడింగ్ అనేది ఇచ్చేదాన్ని. చాలా పెయిన్ అనిపించింది నిజంగా. ఏంట్రా బాబు ఈ నరకం అని కూడా అనిపించింది నాకు ఆ టైంలో ఆ స్టిచెస్ పెయిన్‌కి. సో, ఇంకా తర్వాత మళ్ళీ హాస్పిటల్‌కి వెళ్ళి ఆ పెయిన్ కిల్లర్స్ తీసుకున్న తర్వాత అప్పుడు రిలీఫ్ అనిపించింది. అండ్ నేను ప్రెగ్నెన్సీ టైంలో తినేది కూడా ఏంటంటే మంత్లీ చెకప్‌కి వెళ్తాం కదా! సో, చెకప్‌కి వెళ్ళినప్పుడు మనకి బేబీ వెయిట్ ఎంతుంది అని చెప్పేసి మనకి ఆ ఓపీ కార్డ్స్‌లో అయితే రాస్తారు కదా! నేను ఆ బేబీ వెయిట్ చూసుకుంటా తినేదాన్ననమాట. మళ్ళీ బాగా తినేస్తే ఆకలయ్యేది. కాకపోతే బాగా తింటే మళ్ళీ బాబు అంటే బేబీ లోపల వెయిట్ గెయిన్ అయ్యి 4 కేజీస్ అట్లా అయ్యి మళ్ళీ నాకు నార్మల్ అవ్వదేమో, అప్పుడు బాగా సఫర్ అవ్వాలేమో అని చెప్పేసేసి నేను బేబీ వెయిట్ కూడా చెక్ చేసుకుంటా తినేదాన్నండి. ఇద్దరు కూడా ఒకళ్ళు 2½ కేజీస్ ఉన్నారు. షణ్విక్ 2½ ఉంటే వాస్విక్ ఏమో 2.75 అట్లా ఉన్నాడనుకుంటా. అంతే. వాస్విక్ 2.75 ఉంటే షణ్విక్ మాత్రం 2½ ఉన్నాడనమాట. సో, అట్లాగా ఎక్కువ మళ్ళీ తినేస్తే బేబీ వెయిట్ గెయిన్ అయ్యి మళ్ళీ నాకు నార్మల్ అవ్వదేమో, అప్పుడు సిజేరియన్ అవుతదేమో అని చెప్పేసేసి నేను మంత్లీ బేబీ వెయిట్ కూడా రాస్తారు కదా మనకి, అది చూసుకుంటా తినేదాన్ననమాట. సో, నా ప్రెగ్నెన్సీ టైంలో ఇట్లా చేసేదాన్ని. ఇప్పుడేంటంటే అంటే ఇప్పుడు వెయిట్ గెయిన్ అవ్వకపోయినా పర్లేదు. ఆఫ్టర్ డెలివరీ నేను ఎలాగోలా బేబీని వెయిట్ గెయిన్ చేసుకోగలను అనే ఆ ధైర్యంతో నేను ప్రెగ్నెన్సీ టైంలో అట్లా వెయిట్ చూసుకుంటూ తినేదాన్ని. అండ్ ఇప్పుడు ప్రెగ్నెన్సీకి అంటే డెలివరీ టైంలో ఇప్పుడు కొంతమందికి ఏంటంటే పెయిన్స్ బేర్ చేయలేక నాకు సి సెక్షన్ చేసేయండి అని చెప్పేసి అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. సో, అట్లా వద్దు నాకు నార్మలే అవ్వాలి. కాకపోతే బేబీ వెయిట్ చూసుకుంటా తింటే ఎట్లాంటి ప్రాబ్లమ్ ఉండదు కదా! అప్పుడు కొంచెం పెయిన్స్ బేర్ చేయగలగొచ్చులే అని చెప్పేసేసి నేను అట్లాగా బేబీ వెయిట్ కొంచెం చూసుకుంటూ తినేదాన్ననమాట. సో, ఇది. ఇంకా చిన్న బాబు విషయానికొస్తే అది కూడా ఇంతే సేమ్. కాకపోతే వాడి టైంలో మాత్రం వామిటింగ్స్ అంతగా ఉండేవి కాదు. ఒక 6 మంత్స్ వరకు ఉన్నాయి అంతే. ఇంకా తర్వాత అయితే లేవు. బట్ పెద్దోడి విషయానికొస్తే 9 మంత్స్ కూడా నాకు వామిటింగ్స్ అవుతూనే ఉన్నాయన్నమాట. సో, అది. చిన్నోడికి మాత్రం కొంచెం పర్లేదు. ఫస్ట్ కొంచెం మనకి డెలివరీ కొంచెం లేట్ అవుతది గానీ, సెకండ్ టైమ్ మాత్రం మనకి డెలివరీ కొంచెం ఈజీగా అయిపోతది గదా! సో, అదనమాట నా ప్రెగ్నెన్సీ విషయం అయితే. అండ్ ఇంకొకటి నాకు బ్రెస్ట్ మిల్క్ కూడా అంత ప్రొడ్యూస్ అయ్యేవి కాదనమాట. వన్ థింగ్ అండి, మనం ప్రెగ్నెన్సీ టైంలో బాగా తింటేనే మనకి బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ అనేది బావుంటదని చెప్పేసి అంటారు గదా! సో, నేను ఆ టైంలో తినకపోవడం వల్ల అన్నం తినేదాన్ని అంతే తప్ప ఫ్రూట్స్ గానీ, ఇంకేం తినేదాన్ని గాదు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, తర్వాత అన్నం అంతే. ఫ్రూట్స్ ఇట్లాంటివైతే తక్కువనమాట. సో, అది ఆ టైంలో తినకపోవడం వల్ల నాకు బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ గూడా అంతగా అయితే ఏముండేది కాదు. ఆ టైంలో బాగా తిన్నాను. ఎందుకంటే ఆఫ్టర్ డెలివరీ మనకి ఆ టైంలో బాగా ఆకలేస్తది కదా! ఆ టైంలో అసలప్పుడు ఎలా ఉన్నానో అనేది ఒక పిక్ గూడా నేను పక్కన యాడ్ చేస్తాను చూడండి. ఆ టైంలో బ్రెడ్ తీసుకోవడం గానీ, లేదంటే పక్కెలని చెప్పేసి చిన్న చిన్న చేపలుంటాయి. ఆ చేపలు తీసుకొచ్చేవాళ్ళు. అమ్మ వాళ్ళు పొలాలు వెళ్తూ ఉంటారు కదా! అక్కడ దొరికితే అవి తీసుకొచ్చేవాళ్ళు. తర్వాత బానే తిన్నాను గానీ, చిన్నులపై పొయ్యిలో కాల్చుకొని తినడం అని, ఇట్లా చాలా చేశాను. మెంతి నీళ్లు తాగడం అని, ఇట్లా చేశాను. బట్ పర్లేదు. కాకపోతే బాటిల్ ఫీడింగ్ కూడా ఇచ్చేదాన్ననమాట పిల్లలకి. అంటే ఇవుంటాయి గదా! పౌడర్ మిల్క్. సో, అవి గూడా ఇచ్చేదాన్ననమాట. అవి నావిస్తేనే పిల్లలకి సరిపోయాయనమాట. సో, అది అట్లా జరిగింది నా ప్రెగ్నెన్సీ విషయం అయితే. సో, ఇంకా నార్మల్ డెలివరీస్ అని చెప్పాను గదా! నార్మల్ డెలివరీ అవ్వడానికి కూడా నేను పెద్దగా ఎక్సర్‌సైజ్ లాంటివైతే ఏం చేయలేదండి. జస్ట్ ఇంట్లో చిన్న చిన్న పనులు, అలాగే వాకింగ్ మాత్రం కంపల్సరీగా చేసేదాన్ని. ఆఫ్టర్‌నూన్ తిన్న తర్వాత, అలాగే నైట్ తిన్న తర్వాత, నైట్ గూడా ఎర్లీగా తినేసేదాన్ని. తిన్న తర్వాత కంపల్సరీగా వాకింగ్ అయితే చేసేదాన్ననమాట. ఇంక ఇంట్లో చిన్న చిన్న పనులు, ఇల్లు ఊడవడం గానీ, లేదంటే బట్టలు తీయడము, ఇట్లాంటి కొన్ని చిన్న చిన్న పనులైతే చేసేదాన్ని. పెద్దగా ఎక్సర్‌సైజ్ లాంటివైతే ఏం చేయలేదనమాట. సో, అది ఇట్లాగా సింపుల్‌గా అంటే ఇట్లాగా నాకు ఈజీగానే నార్మల్ డెలివరీస్ అయితే అయ్యాయన్నమాట. సో, ఇంకా ఇదండి నా ప్రెగ్నెన్సీ స్టోరీ అండ్ నా ఆఫ్టర్ డెలివరీ స్టోరీ అయితే. సో, మీకెలా అనిపించింది? అండ్ మీ లైఫ్‌లో కూడా ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయా? ఉంటే మాత్రం నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి, తెలుసుకుంటానే. సో, అది అంటే అందరూ చేయరులే గానీ, బట్ ఎవరో ఒకళ్ళకి ఉంటాయి గదా! ఇట్లాంటి కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్. ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఇది ఇవాల్టి వీడియో అయితే. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ చెప్పాను కదా! కొత్త వాళ్ళైతే ఛానల్‌ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకో వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.